ఈ వ్యక్తి టోల్ ప్లాజా దగ్గర 9:30 గంటలు వెయిట్ చేశాడు. దేనికంటారా? చెప్తా. మనం డ్రైవింగ్ చేసుకుంటూ ఏదో ఒక అత్యవసర పని మీద హైవే రోడ్ల మీద వెళ్తున్నప్పుడు హైవే రోడ్లు బాగుంటాయని అనుకుంటాం కదా, కానీ అలా కాకుండా రోడ్లు డ్యామేజ్ అయి ఉండి ఒక్కోసారి జర్నీ చాలా లేట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? అలాగే డ్రైవింగ్ చేసుకుని టోల్ ప్లాజా ట్యాక్స్ కట్టేటప్పుడు ఇలా అనుకుంటాం, ఈ చెత్త రోడ్ల కోసం మళ్ళీ టోల్ ప్లాజా ట్యాక్స్లు కూడా కట్టాలా అని అనుకుంటాం. కానీ ట్యాక్స్ కట్టేసి మళ్ళీ మన పని మీద మనం వెళ్ళిపోతాం కదా. ఎక్కువ మంది చేసేది ఇదే కదండి. కానీ ఈ కేరళకి చెందిన శాంటో వియాంటో అనే ఒక యంగ్ సినిమాటోగ్రాఫర్ చాలా ధైర్యమైన పని చేశాడు. హైవేలో వెళ్తున్నప్పుడు టోల్ ప్లాజా దగ్గర టోల్ కి ట్యాక్స్ పే చేయకుండా ఉండడంతో అక్కడ సిబ్బంది ఏమిటి ఎందుకు అని అడగగా అప్పుడు శాంటో, రోడ్లు ఏమీ బాగుండవు, హైవేకి టోల్ ప్లాజా ట్యాక్స్లు మేము ఎందుకు కట్టాలి అని క్వశ్చన్ చేసి చాలాసేపు గొడవ పడ్డాడు. అయితే ఆ టోల్ ప్లాజా సిబ్బంది గేట్లు తీయకపోవడంతో అతను తన నిర్ణయం మీదే ఉన్నాడు. కానీ సైలెంట్ పోరాటం అయితే చేశాడు. అయితే డబ్బులైతే పే చేయలేదు. ఫైనల్ గా 9:30 గంటల తర్వాత సిబ్బంది గేట్ ఓపెన్ చేశారు. ఇదే విధంగా మనం అందరం ఉంటే మన ఇండియా డెవలప్డ్ కంట్రీ లిస్ట్ లోకి చేరుతుందేమో అనిపిస్తుంది. ఏమంటారు?